హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డేటా ఎంట్రీ ఆపరేటరు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. జీతం 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం పోస్టులు చాలా పెద్ద వేకెన్సీ, 3,131 పోస్టులు అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఏ జాబ్కి అప్లై చేసినా అప్లై చేయకపోయినా కానీ దీనికైతే కంపల్సరీ అప్లై చేయండి. వయసు, అర్హత, జీతం ఎంత చెప్పడం అయితే జరిగింది. దీంట్లో 3 రకాల జాబ్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్సు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్, ఆన్లైన్లో కూడా ఎలా అప్లై చేయాలో నేనైతే లాస్ట్లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి 23/6/2025లో రావడం అయితే జరిగింది. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ssc.gov.inలోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ ఇదైతే. ఆన్లైన్ అప్లికేషన్కి 23/6/2025 నుండి 18/7/2025 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే 18/7/2025 రాత్రి 11 గంటల లోపు అప్లై చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్కి 19/7/2025. తర్వాత ఏదైనా కరెక్షన్ ఉంటే దానికి మీరు ఆన్లైన్లో తప్పులు పెడితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి 23/7/2025 నుంచి 24/7/2025 రాత్రి 11 గంటల దాకా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఎగ్జాము 2 విధాలుగా జరుగుతుంది. టైర్ 1, టైర్ 2. టైర్ 1 8/9/2025 నుంచి 18/9/2025 మధ్యన అయితే జరగడం జరుగుతుంది. అది రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో తనకి సెకండ్ టైర్ 2కి ఎగ్జామినేషన్కి మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ 2026లో జరుగుతుంది. ఇక్కడ తప్పు పడడం జరిగింది. 2026లో జరుగుతుంది. తర్వాత ఏదన్నా డౌట్స్ ఉంటే మీకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు అడగవచ్చు. పే స్కేల్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ 3 రకాల జాబులు: లోవర్ డివిజన్ క్లర్కు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటరు. డేటా ఎంట్రీ ఆపరేటర్లో 2 రకాలు, పే స్కేల్ వేరువేరుగా ఉన్నాయి. ఫస్ట్ లోవర్ డివిజన్ క్లర్కు, జూనియర్ అసిస్టెంట్కి మనకి అన్నీ కలుపుకుని 45,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లెవెల్ 4లో అయితే 52 దాకా కే రావడం అయితే జరుగుతుంది. లెవెల్ 5 వచ్చేటప్పటికి 55K అయితే శాలరీ రావడం జరుగుతుంది. హెచ్ఆర్ఏలు, టీఏలు, డిఏలు అన్నీ కలుపుకొని. వేకెన్సీలు అయితే ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. 3,131 వేకెన్సీలు ఉంటాయి. దాంట్లో రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్కి, ఓబీసీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి రిజర్వేషన్లు ఉంటాయి. దీనికోసం డీటెయిల్స్ అయితే దీని నోటిఫికేషన్లో ఇంకా మనకైతే ఇవ్వలేదు. మనం దీన్ని అప్లై చేసుకోవడానికి మన తెలంగాణ వారు, ఆంధ్ర వారు ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది దీంట్లోనూ ఒక BRO అని ఉంటుంది, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంటే ఇది సెంట్రలైజ్డ్ తీయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని నోటిఫికేషన్లు, అన్ని ఆఫీసుల్లో ఏ ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలను తీసుకుంటారు. దాంట్లో BROలో ఓన్లీ మేల్స్ క్యాండిడేట్ని తీసుకుంటారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ వేకెన్సీలు అయితే ఉన్నాయి. కాబట్టి బాగా తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 1/1/2026 నాటికి ఏజ్ మనకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు మీరు ఉండవలసి ఉంటుంది. ఓన్లీ ఇది ఓసీ క్యాండిడేట్ కోసం. ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జనవరి 2, 1999 నుండి 1/1/2008 మధ్యలో పుట్టిన వారైతే దీనికి ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్కి ఓసీ క్యాండిడేట్తో పలంగా 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓసీ క్యాండిడేట్కి 10 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీకి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫెన్స్ పర్సన్స్ ఎవరైనా డిజబిలిటీ ఆపరేషన్లో ఎప్పుడైనా జరిగితే వాళ్ళకి డిజబుల్ అయిన వారికి 3 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. వారిలో ఎస్సీ ఎస్టీ వారు ఉంటే 8 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయీలు చేస్తూ ఉంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ ఎంప్లాయీ కింద ఉంటారు కదా, పోస్టల్లో కానీ వాటిలో వివిధ రకాల సెంట్రల్ బ్యాంకుల్లో చేసినా కానీ వారికి 40 ఇయర్స్ దాకా ఓసీ క్యాండిడేట్లు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 45 ఇయర్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది.
తర్వాత విడోస్, డైవర్స్ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఆల్రెడీ విడాకులు తీసుకోవడానికి కోర్టులో కేసు ఉంటుంది కదా, సపరేట్గా ఉంటారు కదా, వారు అప్లై చేసుకోవడానికి ఓసీ క్యాండిడేట్కి సద్వినియోగం చేసుకోండి 35 సంవత్సరాలు. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 40 ఇయర్స్. మీ కాళ్ళ మీద నిలబడడం కోసం మీకు ఒక అవకాశాన్ని గవర్నమెంట్ అయితే కలగజేయడం జరిగింది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. విడోస్ కానీ, జ్యుడిషియల్లీ సపరేట్ కానీ, డైవర్స్ ఉమెన్స్ కానీ కంపల్సరీ దీన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఆల్రెడీ ఇంటర్ పాస్ అని చెప్పాను. ఒక్క జాబ్ మాత్రం మీకు మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీసుకున్న వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ దేనికి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కోసం ఉన్నవారు దీనికి ఓన్లీ మ్యాథ్స్ చేయాలి. కనవాడు అందరికీ అన్ని జాబులకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎపీర్ అయిన వాళ్ళు కూడా, ఇంటర్మీడియట్ ఎపీర్ అయిన వాళ్ళు కూడా 1/1/2026 ఎపీర్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతున్నవాడు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ssc.gov.loకి వెళ్ళి ఫస్ట్ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు దానికి ఫుల్ డీటెయిల్స్ని లాస్ట్లో ఎలా చేసుకోవాలో ఓటీఆర్ అనేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఫీజు విషయానికి వస్తే మీకు 100 రూపీస్ ఫీజు ఎవరికంటే ఓసీ క్యాండిడేట్స్కి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 100 రూపాయలు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదని ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ ఫీజు. ఎప్పుడులా పేమెంట్ చేయాలంటే 19/7/2023కి ఈ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇన్కంప్లీట్ అప్లికేషన్ వారు యాక్సెప్ట్ చేయరనేసి రిజెక్ట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ మన సౌత్ రీజన్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. దాంట్లో సౌత్ రీజన్కి వచ్చేటప్పటికి ఇక్కడ గుంటూరు, కాకినాడ, ఇక్కడ మొత్తం చాలా సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో తెలంగాణ వారు, ఆంధ్ర వారు దీనికి మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని మీరు అప్లై చేసుకుంటే 3 ఛాన్సులు ఇవ్వాల్సి వస్తుంది. 3 ఛాన్సుల్లో మీరు పెట్టుకుంటే ఆల్రెడీ దాంట్లో ఒక ఛాన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామినేషన్కి ఇక్కడ ఎలా ఉంటుంది పేపర్ అంటే ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి వచ్చి 2 మార్క్స్ కాబట్టి 200 మార్క్స్ ఉంటుంది. 60 మినిట్స్లో ఒక గంటలో రాయవలసి ఉంటుంది మీరు పేపరు. మ్యాక్సిమం స్కోర్ చేసిన పాస్ అయిన వారికి టైర్ 2కి ఎలిజిబుల్గా ఉంటుంది. టైర్ 2 అయితే వచ్చేటప్పటికి సెక్షన్ 1లో వచ్చే మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది. 60 క్వశ్చన్లు ఉంటాయి. 180 మార్క్స్, 1 గంట టైం ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 2కి వచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మార్కులు, 1 గంట టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ 3 వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 3 మార్కులు, 45 మార్కులు 15 మినిట్స్లో చేయవలసి ఉంటుంది. తర్వాత సెక్షన్ 4 వచ్చి మీకు డిఈఓకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వారికి 15 నిమిషాలు ఉంటుంది. స్కిల్ టెస్ట్ కోసం 15 నిమిషాలు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత టైపింగ్ టెస్ట్ ఎల్డీసీ లోవర్ డివిజన్ కోసం జేఎస్ఏకి 10 నిమిషాల్లో టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్లో సిలబస్ పూర్తిగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తే మీరు ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ కోసం ఇక్కడ ఏ చదవాలని ఇవ్వడం అయితే జరిగింది. మీకు టైర్ 1, టైర్ 2లో క్వాలిఫికేషన్కి 30% అన్రిజర్వ్డ్కి, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20 అని ఇవ్వడం జరిగింది. ఇది అసలు మనసులో పెట్టుకోకుండా మీరు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ కాబట్టి
200కి 200 వచ్చేలాగా మీరు ప్రిపరేషన్ అవ్వండి. టైర్ 1లో ప్రతి సీజన్లో మీకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఈ మనసులోంచి పిల్లలు అయితే తీసేయండి. మనకి సార్ మాకు కామెంట్లు అయితే చేయకండి, సార్ ఎంత సార్ అని కామెంట్లు అయితే చేయకండి. ఇది మీ మనసులోంచి తీసేసి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి మీరు పిల్లలు. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్కి ఎలా చేసుకోవాలనేసి ఇక్కడ కూడా www.ssc.gov.లోకి వెళ్ళి దీంట్లో మీరు న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ అని కొట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్కి పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ అయితే చేసుకొని కంటిన్యూ అయితే చేస్తే రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మీకు పర్సనల్ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ మీరు దీనికి చేయవలసి వస్తుంది. తర్వాత అన్నీ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, దీన్ని నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత కంటిన్యూ బటన్ని నొక్కండి. వచ్చిన తర్వాత మీకు పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. అది రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత పాస్వర్డ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ని నొక్కండి. తర్వాత మీకు అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి. మీ కేటగిరీ ఏంటి, ఏజ్ ఎంత అనేసి అడిషనల్ ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే నొక్కండి. తర్వాత వచ్చేటప్పటికి వన్ టైం రిజిస్ట్రేషన్కి తర్వాత డిక్లరేషన్ అడుగుతారు. ఇక్కడ టిక్ పెట్టి డిక్లరేషన్ చేస్తే డిక్లరేషన్ అయిపోతుంది. ఒకసారి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనకి లాగిన్ అయిన తర్వాత అక్కడ అప్లికేషన్ ఫామ్ కంబైన్ హైయర్ సెకండరీ దానికి వెళ్ళి ఇక్కడ మొత్తం చదివిన తర్వాత ఫుల్ ఫార్మ్ అనేసి నొక్కి దాన్ని నొక్కడం వల్ల ఎదరికైతే వెళ్ళడం జరుగుతుంది మీకు. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. ఈ డీటెయిల్స్ని తర్వాత సేవ్ చేసుకుని నెక్స్ట్ చేయడం నొక్కవాలి. తర్వాత మనకి ఒకసారి అన్నీ కనబడితే అన్నీ సేవ్ అండ్ నెక్స్ట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఏం చదివారు, ఎడ్యుకేషన్ ఏం చదివారు, ఎక్కడ ఏం చదివారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎన్సీసీ ఉందా, ఎక్స్ సర్వీస్ మెన్సా మీరు అనేసి వస్తే సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కవలసి ఉంటుంది. తర్వాత వచ్చి అడిషనల్ అడ్రస్, పూర్తి అడ్రస్ మీ అడ్రస్ నింపవలసి ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మీకు ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు ఇక్కడ ఇచ్చిన యాప్ నుంచి మీకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ని తర్వాత మీకు లైవ్ క్యాప్చర్ నుంచి ఫోటో చేయాలి. తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ చేయవలసి ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ చేసి తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఫోటో అయితే లైవ్ ఫోటో ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అనేసి మనకి సైట్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు క్యాప్ కానీ ఫోటోలు కానీ ఇలాంటివి అప్లోడ్ చేయకుండా రిజెక్ట్ అయిపోవడం జరుగుతుంది. మీరు చదువుతారు సరిగ్గా చేయకపోవడం వల్ల మీకు ఆన్లైన్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫొటోస్ అయితే కరెక్ట్గా చూసుకోండి. తర్వాత ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకుని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మనకి లాంగ్వేజ్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏ లాంగ్వేజ్లో మీకు అయితే మీరు ఇంగ్లీష్లో అయితే ఇవ్వచ్చు, మన తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం చదివారో వారు ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. ఇది పోస్ట్ కోడ్ 22 పెట్టుకోండి. ఎగ్జామినేషన్ నేను తెలుగులో రాస్తానని పెట్టండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. బాయ్.